2012 సంవత్సరంలో డిసెంబర్ 13వ తారీఖున 4200 మంది ప్రయాణికులతో కోస్టా కాంకోడియా అనే ఒక నౌక ఇటలీ తీరంలో మధ్యధరా సముద్రం ప్రయాణం చేస్తాం. ఈ ఓడ కెప్టెన్గా ఫ్రాన్సిస్కో స్కిటినో అనే వ్యక్తి ఉన్నాడు. ఇదిగో ఈయన తీరంలో సరైన మార్గంలో వెళ్లకుండా తప్పుదారిలో వెళ్ళడం వల్ల ఓడ వెళ్ళి ఒక రిఫ్ను గుద్దుకుని నీరు పడవలోకి రావడం మొదలుపెట్టింది. బెంబేలెత్తిపోయిన కెప్టెన్ తన చుట్టూ ఉన్న వారిని రక్షించాలి అనే విషయాన్ని మర్చిపోయి వారిలో ఉన్న ప్రయాణికుల్ని, తన సిబ్బందిని మొత్తాన్ని విడిచి వారిలోంచి బయటకు వచ్చేశారు. ఇక కోస్టల్ గార్డులు ఏదో విధంగా సమాచారాన్ని అందుకుని కెప్టెన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు కెప్టెన్తో అడుగుతూ ఉన్నారు, వాడ పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు ఉన్నారా, స్త్రీలు ఉన్నారా, వాళ్ళని రక్షించడానికి నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ప్రస్తుతం పరిస్థితి ఏంటి అంటే అతను వారికి చెప్తున్న సమాధానం ఒకటే, చాలా చీకటిగా ఉంది, మాకేమీ కనబడలేదు. కోస్టల్ గార్డులు ఒక గంట సేపటిగా అతను అడుగుతూ ఉంటే అతడు గంట సేపటిగా చెప్తున్న ఒకే సమాధానం, చాలా చీకటిగా ఉంది, నాకేమీ కనబడలేదు. చివరికి కోస్టల్ గార్డులు విషయం గుర్తించారు. అతను వారిలోంచి బయటకు వచ్చారు. వెంటనే వాళ్ళు అతను గద్దించి, ఓ కెప్టెన్, నువ్వు వారిలోంచి బయటకు వచ్చావు, మొదట నువ్వు వారిలోకి వెళ్ళి వాడిని అదుపులోకి తెచ్చుకుని విషయం ఏంటో చెప్పు అంటే అతను మాత్రం మాట వినలేదు. చివరికి ఏదోలా కోస్టల్ గార్డులు వాడని చేరుకున్నారు. అప్పటికే 30 మంది ఆ ఘటనలో మరణించారు. మిగిలిన వారిని కోస్టల్ గార్డులు రక్షించారు. అయితే ఆ తర్వాత తన విధిని సరిగ్గా నిర్వర్తించినందుకు, నశించిపోతున్న వారి పట్ల ఏమాత్రం భారం లేనందుకు ఆ కెప్టెన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిగో ఈరోజు ఈ విషయం మీతో ఎందుకు చెప్తున్నానంటే, అక్కడున్న ఆ కెప్టెన్ నశించిపోతున్న ఆ ప్రయాణికుల్ని, తన సిబ్బందిని ఏమాత్రం మనసులో పెట్టుకోక తాను మాత్రం రక్షించబడిపోతే చాలు అనుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. అది తప్పు, అందుకనే అతనికి శిక్ష వేయబడింది. యేసు ప్రభు అలా చేయలేదు. ఇదిగో మత్తయి సువార్త 9:36లో ఆయన నశించిపోతున్న జనాలను చూసి వాళ్ళు చెదరిపోయిన గొర్రెల్లా ఉన్నారని, వాళ్ళ మీద కనికరపడ్డాడని రాయబడ్డాడు. ఆయన అలా కనికరపడడం బట్టే మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనల్ని విడిపించడానికి పరలోకాన్ని వీడి భూలోకంలోకి వచ్చి చివరి రక్తబొట్టు వరకు కాచి మన పాపాన్ని అంతటినీ తుడిచివేశాడు. ఇప్పుడు మన బాధ్యత ఆయన్ని ప్రభువు అని ఒప్పుకోవాలి, మన హృదయంలో విశ్వసించాలి. ఇదే మనం చేయవలసింది. ఇలా చేస్తే రక్షించబడ్డం. మనం రక్షించబడ్డం అంతే చాలా కాదు, మన బాధ్యత నశించిపోతున్న వారికి కూడా ఈ ప్రేమను తెలియజేయాలి. అదే విషయాన్ని ప్రభు మనతో పంచుకుంటున్నాడు. అవును, మనం ఆ కెప్టెన్లో అనుకో, నేను రక్షించబడ్డాను అంతే చాలు కాదు, నేను రక్షించబడ్డాను, ఈ రక్షణ అనేకులకు తెలియాలి అని చెప్పి మన హృదయంలో తప్పకుండా సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త దేవుడు చెప్పాడు. నశించిపోతున్న వారి కోసం కనీసం ప్రార్థన చేస్తున్నారా ఆలోచించండి. లేదంటే ఈ రోజు నుంచి ప్రారంభించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.